అద్భుతమైన డిజైన్స్ వేసి ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్టుని దక్కించుకున్న మధు షాక్లో మ్యాడింగ్. నిజంగానే మధు అనుకున్నట్టే ప్రాజెక్టుని సాధించిందా, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాడీ అయితే తను ఇక్కడ ఉండాలంటే ప్రాజెక్టు తీసుకురావాలి, డిజైన్స్ గీసి ప్రజెంటేషన్ ఇవ్వాలి, అప్పుడే తను ఇక్కడ ఉంటుంది జాబ్లో, లేకపోతే వెంటనే తను జాబ్ వదిలి వెళ్ళిపోవడమే అని అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఇక మ్యాడీ ఇచ్చిన పందానికి ఒప్పుకుంటుంది. మధు అయితే ఇక ఒప్పుకొని తప్పకుండా నేను సాధిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. సాధించడమే కాదు, మీ చేత క్లాప్స్ కూడా కొట్టించుకుంటాను అని మధు అయితే మ్యాడీకే ఛాలెంజ్ విసురుతుంది. తర్వాత ఇక మ్యాడీ అయితే ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మ్యాడీ మూడీగా ఉండడం చూసిన నాగవల్లి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి నాన్న అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఈరోజు ఆ మధు మన ఆఫీస్కి వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి షాక్ అయిపోతూ, అది ఆఫీస్కి రావడం ఏంటి అని అనగానే అది అక్కడ జాబ్లో జాయిన్ అయ్యింది. అసిస్టెంట్ మేనేజర్గా CEO గారు తనని నా భార్యని తెలియక అక్కడ జాబ్లో పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటే, అప్పుడు ఇక నాగవల్లి అయితే అతను తెలియక పెట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు నాన్న, వెంటనే తీసి పడేక దాన్ని, అది అక్కడికి ఎందుకు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే మ్యాడీ అయితే నేను అదే చెప్పాను, కానీ తనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని, టాలెంట్ ఉందని ఆ CEO మాత్రం మధుని వదలడం లేదు, అందుకని నేను రేపు తనకి ఒక అగ్ని పరీక్ష పెట్టాను అని మ్యాడీ అంటూ ఉంటాడు. తనకి అసలు ఈ టెక్స్టైల్ బిజినెస్లో తనకి ఏమాత్రం కూడా అనుభవం లేదు, అందుకని రేపటిలోగా డిజైన్స్ గీసి కొత్త ప్రాజెక్టుకి కావాల్సిన ప్రజెంటేషన్ని తనే ఇమ్మన్నాను. ఆ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్టు తీసుకొస్తే అప్పుడే తను జాబ్లో ఉంటుంది, లేకపోతే తను జాబ్లో ఉండదు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఆ మాట విని నాగవల్లి అయితే, ఇవన్నీ ఎందుకు నాన్న, వెంటనే తనని తీసేసేయి అని అంటూ ఉంటే, లేదు మమ్మీ, తను ఎలాగో ఆ జాబ్లో ఉండదు, ఒకవేళ తను గెలిచి ప్రాజెక్టు సొంతం చేసుకుంటే మాత్రం నేను అక్కడ MDగా ఉండను, అంతే, నేను అక్కడ ఉన్నానని తను ఖచ్చితంగా అక్కడికి వస్తుంది, అందుకని ముందే నేనే ఇలాగ చేశాను అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే నాగవల్లి ఈ చిన్ని మ్యాడీని వదిలిపెట్టడం లేదు, మ్యాడీ అక్కడ జాయిన్ అయ్యి ఈ చిన్నీని మర్చిపోవాలనుకుంటే అక్కడికి కూడా దాపరించింది, అక్కడే ఉండి ఇక మ్యాడీని తన సొంతం చేసుకోవాలని చూస్తుందనుకుంటా. మ్యాడీ చెప్తున్నాడు కదా, రేపేదో ప్రాజెక్టు తీసుకురమ్మని చెప్పాను అని, ఆ ప్రాజెక్టు కనుక తనకి సొంతం కాకపోతే అప్పుడు ఎలాగో బయటికి పోతుంది, ఒకవేళ ఆ ప్రాజెక్టు ఓకే అయ్యి తను అక్కడ ఉంటే మ్యాడీ ఉండడం, ఎలాగో మ్యాడీకి మాత్రం ఆ చిన్ని అంటే అసహ్యమే అని అంటూ నాగవల్లి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక నాగవల్లికి మధు అయితే ఫోన్ చేస్తుంది. మధు ఫోన్ చేసి, ఏంటత్తయ్య మీ కొడుకు గుడ్ న్యూస్ చెప్పారా మీకు, నేను అదే కంపెనీలో జాయిన్ అయ్యానని అని అంటూ ఉంటుంది. మధు, అయినా నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అయితే అక్కడే ఉండాలి కదా, నువ్వు అక్కడ ఉండలేవు, ఎందుకంటే నా కొడుకు నువ్వంటే అసహ్యించుకుంటున్నాడు, అలాంటప్పుడు నిన్నెందుకు అక్కడ పెడతాడు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక ఆ మాట విని, అయ్యో అత్తయ్య, ఇంకా మీరు ఏ లోకంలో ఉన్నారు, అసలు ఉద్యోగం కూడా రాని ఆఫీస్కి నేను ఎలా జాబ్ తెచ్చుకున్నాను, అవి నా తెలివితేటలు ఉపయోగించి నాకు జాబ్ వచ్చింది, అలాగే ఈ జాబ్ని కూడా నిలబెట్టుకుంటాను, మ్యాడీ నన్ను వదిలి MD సీటుకి రాజీనామా చేసి ఏమీ బయటికి రాడు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటే, చూస్తాను, అప్పటి వరకు నువ్వు చేసేది నువ్వు చెయ్యి, మ్యాడీ మాత్రం ఎప్పటికీ నిన్ను క్షమించడు అని అంటూ ఉంటుంది నాగవల్లి. చూద్దాం అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక మధు అయితే అప్పుడే ఇక వెనకాలే ఉండి వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా, ఎందుకు నువ్వు ఇంత పంతానికి కూర్చున్నావు అని అంటూ ఉంటే, నా భర్తకి నేను దగ్గర అవ్వాలన్నా, అప్పటి వరకు కూడా నా పోరాటం నేను చేస్తూనే ఉంటాను, మా నాన్నని ఎలాగైనా కనిపెట్టాలి, మా అమ్మ మీ అమ్మని చంపలేదని మ్యాడీ ముందు నిరూపించాలి, అప్పటి వరకు నా పోరాటం ఆగదు నాన్న అని అంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే
ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఉదయం అవుతుంది. అవ్వంగానే ఇక అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. మ్యాడీ వస్తాడు, ఇక మధు కూడా వస్తుంది. అప్పుడే ఇక మధు ప్రజెంటేషన్ ఇవ్వడానికి డిజైన్స్ అన్నీ కూడా గీసుకొని వస్తుంది. రాత్రంతా కూర్చొని డిజైన్స్ గీసి తను తీసుకొస్తుంది. అప్పుడే మ్యాడీ అయితే ఆ డిజైన్స్ ఇవ్వు అని అంటూ ఉంటాడు. ఈ డిజైన్స్ నేను ప్రజెంటేషన్లోనే చూపిస్తాను, వాళ్ళకి చూపించిన తర్వాతే అప్పుడు ప్రాజెక్టు ఓకే అయ్యాక మీరు చూద్దరు కానీ అని అంటూ ఉంటుంది. ఇక మధు అయితే అప్పుడు ఇక మ్యాడీ అయితే నేను ఈ కంపెనీ ఎండీని నువ్వు నాకు చూపించకపోతే ఈ డిజైన్స్ వాళ్ళకి చూపించడం ఏంటి, ముందు నేను చూసి అవి ఓకే అన్నాకే అని అనగానే అదేంటి ఇవన్నీ నిన్న చెప్పలేదు కదా, ఇప్పుడు మనం అనుకున్న ఛాలెంజ్ అంటే ఛాలెంజే అని చెప్తూ ఉంటుంది మధు అయితే. ఇంతలో ఇంకా మేనేజర్ వచ్చి చూడమ్మా, నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆ గదిలోకి వెళ్ళి అందరూ కూడా అక్కడే ఉన్నారు, క్లయింట్స్ అందరూ కూడా అని చెప్పడంతో నేను కూడా వస్తాను అని మ్యాడీ కూడా వెళ్తాడు. నువ్వు ప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నావో, ఆ డిజైన్స్ ఎలా గీసావో మొత్తం అక్కడ చూపిస్తావు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా, నేను వింటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక వెంటనే రండి అని అంటూ ఉంటుంది మధు. లోపలికైతే వెళ్తారు. వెళ్ళాక అప్పుడే ఇక మధు అయితే డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది క్లయింట్స్కి. ఇక డిజైన్స్ చూపిస్తూ తను ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. ఈ డిజైన్ ఇలాగా, ఈ డిజైన్ ఎలా ఇలాగా, ఇదంతా న్యూ మోడల్ అంటూ చాలా స్పష్టంగా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మ్యాడీ కూడా తను ఇచ్చే ప్రజెంటేషన్ని అలా వింటూ ఇక మైమర్చిపోతాడు. తర్వాత అందరూ కూడా ఇక మొత్తానికి మధు ఇచ్చిన ప్రజెంటేషన్ అంతా కూడా నచ్చి క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు. అలా క్లాప్స్ కొడుతూ ఉంటే ఒక్కసారి ఇక స్పృహలోకి వస్తాడు మ్యాడీ అయితే. ఇదేంటి, అందరితో పాటు నేను కూడా తన ప్రజెంటేషన్ని అంత శ్రద్ధగా వినేశాను, వీళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి డిజైన్స్ నచ్చేశాయి, బాగానే గీసింది అని అనుకుంటూ ఉంటాడు. మ్యాడీ అయితే అప్పుడే చూడండి మేడం, మీరు కొత్తవారైనా చాలా చక్కగా డిజైన్స్ గీశారు, ఇప్పుడు ఈ డిజైన్సే మాకు కావాలి, ఇవి చాలా న్యూగా ఉన్నాయి, కొత్త డిజైన్స్, కస్టమర్లకి అట్రాక్ట్ అయ్యే డిజైన్సే చేశారు, సూపర్ మేడం, మీరు సూపర్, ఈ ప్రాజెక్టు ఈ కంపెనీకే మేము ఇస్తున్నాము అంటూ సైన్ కూడా చేసేస్తారు. అప్పుడే అది చూసి అదేంటి ఆలోచించుకోండి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అదేంటి సార్, ప్రాజెక్టు కోసం ఓకే చేస్తుంటే ఆలోచించుకోమంటున్నారేంటి, ఎవరైనా ఎగిరి గంతేస్తారైతే అని వాళ్ళు అంటూ ఉంటే, ఓ ప్రాజెక్ట్ ఇస్తా అంటున్నారా, ఓకే ఓకే అని అంటూ ఉంటాడు మ్యాడీ. చూసావు కదా మ్యాడీ, నేను గెలిచాను, ఇక్కడే జాబులో ఉంటాను, ఒకవేళ నాకు భయపడి నువ్వు రాజీనామా చేస్తే చేసేసుకో అని రెచ్చగొడుతూ ఉంటుంది మ్యాడీని. నీకు భయపడి నేను రాజీనామా చేయడం ఏంటి, అస్సలు కూడా చేయను, నేను ఇక్కడే ఉంటాను అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.